మనం ప్రమాదంలో పడేలా ఉండకూడదు. పైగా ఆ తార మీ బావ దృష్టిలో ఆకాశమంత ఎత్తులో ఉంది. కన్న కూతురు కంటే దానికే ఎక్కువ విలువిస్తాడు. అలాంటిది దానికి ఏమైనా అయితే ఊరుకుంటాడా? ప్రతి సందర్భంలో ఆవేశం పనికిరాదు. అప్పుడప్పుడు ఆలోచన కూడా చెయ్యాలి. ఇప్పటి వరకు మీ బావ దృష్టిలో, ఆ కుటుంబం దృష్టిలో నేను అక్కడ కేవలం హౌస్ మేనేజర్ని. ఇక నుండి ఆ ఇంట్లో నా స్థానం కాదు, నా స్థాయి కూడా మారుతోంది. ఇప్పటి వరకు ఆ తార మాత్రమే ఆ కుటుంబం కోసం, వాళ్ళ కంపెనీ కోసం కష్టపడుతుందని దానికి మాత్రమే మర్యాదిస్తున్నారు. ఇక నుంచి నాకు ఆ ఇంట్లో అదే మర్యాద, అదే గౌరవం. మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగే ఈ రోజుల్లో మర్యాద కావాలనుకుంటే రాదు, సాధించుకోవాలి. నేను కాపాడింది దాన్ని కాదు, నిన్ను, ఆ కుటుంబం దృష్టిలో నా స్థాయిని. మనం కళ్ళలో కన్న 1000 కోట్ల ఆస్తే మన చేయి జారకుండా కాపాడుకోవాలి. సారీ, నేనేదో మూర్ఖంగా. మూర్ఖత్వం మన మెదడుని మొద్దుబారేలా చేస్తుంది. అలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయకు. నీకు మాటిస్తున్నాను, 1000 కోట్లని నీకు సొంతం చేస్తాను. ఎర్ర విసిరితేనే చేప పడుతుంది. ఎర్ర కోసం కక్కుర్తి పడితే అర్థమైంది. నేను అంత బాగా నటించానా? నా నటన చూసి వీడికే నన్ను చంపాలని అనిపించిందంటే ఇదే నటనతో ఆదిత్య మౌర్యని నాకు భక్తుణ్ణి చేసుకోవచ్చు. అవును, ఆ వసుధ నటిస్తుంది. దాన్ని వీళ్ళంతా నమ్ముతున్నారు. దాన్ని నమ్మడం అంటే విషం కక్కే పాముని పక్కలో పెట్టుకుని పడుకోవడం లాంటిదే. అయినా వసుధ నన్ను కాపాడటం ఏంటి? నా కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడం ఏంటి? ఏదైనా ప్లాన్ చేస్తుందా? ప్లానింగ్కి ముందు ఎవరికి అనుమానం రాకుండా ఇలా చేస్తుందా? ఏం ప్లాన్ చేస్తుంది? మీరే కదా సార్ చాలా సందర్భాల్లో నాకు నా కూతురు కంటే తారంటేనే గౌరవం అని అన్నారు. ఇంత ప్రేమగా మాట్లాడిందంటే మారిందా? లగ్గానికి ముందే ఆడో సెట్లంబడ పొట్లంబడ తిరుగుతున్నావు. కాలు జారేవో. రేపు పెళ్ళయ్యాక కాంతార జీవితం ఏ కాస్త తలకిందులైనా నన్నే అంటారు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలదు. నీ బతుకు ఏటవుతుందో కూడా ఊహించలేవు. నీ లవ్ గోపి వచ్చినా నిన్ను కాపాడలేరు. ఇంపాసిబుల్. వసుధ మారటం ఇంపాసిబుల్. పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో కానీ పోదు అంటారు. వసుధ మారడం ఇంపాసిబుల్. మరి నన్నెందుకు కాపాడింది? హాస్పిటల్లో ఎందుకు ప్రేమగా మాట్లాడింది?
దీని వెనక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. ఆ కుట్ర ఏంటో కనిపెట్టాలి. సార్, టాబ్లెట్స్. ఇప్పుడు ఎలా ఉంది నీకు వస్తుందా? ఎప్పుడో నెల రోజుల క్రితం అయిన గాయం ఇంకెక్కడ ఉంటుంది సార్? తగ్గిపోయింది. శరీరానికైన గాయాలు సమయం గడిచే కొద్దీ తగ్గుతాయి, కానీ మనసుకైన గాయం మానదు కదా. ఏమైంది సార్? అహల్య తన దూరం అయినప్పటి నుంచి ఏదో తెలియని బాధ గుండెని పిండేస్తున్నట్టుంది. భార్య అంటే అంతేనేమో, దగ్గరుంటే వాళ్ళ గయ్యాళితనాన్ని భరించలేం, దూరం అయితే ఈ ఒంటరితనాన్ని భరించలేం. బాధపడకండి సార్, అహల్య గారు లేకపోతేనే నేను లేనా? అదే మేము లేమా అని. అంటే సృజన గారు, నేను, మేమందరం ఉన్నాం కదా అని. బాధపడితే బాధ పెరుగుతుంది కానీ తరగదు సార్. ఈ టాబ్లెట్ వేసుకొని పడుకోండి, కాసేపటికి అంతా సర్దుకుంటుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. చనువు తీసుకుందామంటే చాచిపెట్టి కొడతాడేమో అని భయం. అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థమై చావట్లేదు. ఇలాగే ఉంటే నేను ఈ ఇంటి జీవితకాలం పని మనిషినవుతాను. ఏదో ఒకటి చేయాలి. గుడ్ థాట్, కీప్ ఇట్ అప్. ఇది కేవలం నా ఐడియా కాదు సార్, శ్రీకర్ కూడా సపోర్ట్ చేశాడు. ఇద్దరం కలిసి ప్లాన్ చేశాం. దట్స్ గుడ్ శ్రీకర్, కీప్ ఇట్ అప్. మీ ఇద్దరు కలిసి మన కంపెనీని గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. వెయిటింగ్ టు సీ మోర్. థ్యాంక్ యూ సార్. షూర్ సార్.
అదే రాత్రి అహల్య గారు మీ కల్లోకి వచ్చారన్నారు కదా, సిద్ధాంతి గారిని పిలిపించమన్నారు. ఆ, కూర్చోండి. మీ జాతకం, మీ భార్య జాతకం, మీ పాప జాతకం ఉందా? తీసుకొస్తాను. ఇదిగోండి. ఘోషిస్తోంది, ఆత్మ ఘోషిస్తోంది. తమ వాళ్ల బాధని చూడలేక, ఆత్మగా తనేమీ చేయలేక అధనపడుతోంది. చిత్రవధ అనుభవిస్తోంది. అయ్యయ్యో, మా వదిన అంత బాధపడుతుందా? వదిన బాధపడకుదినా, నాకు నాకు చెప్పదునా, నేను తీరుస్తాను వదినా. వదినా దా కూర్చో. వదినండి, కూర్చో. వదిన. వదినంటే తనకు ప్రాణం, పిచ్చి మోహానికి. చెప్పండి సిద్ధాంతి గారు, తన ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలి? హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏం చేయాలో చెప్పండి, అన్నీ చేద్దాం. హోమాలు, యజ్ఞాలు, యాగాదులు అవతల వారికి మీ మీదున్న కోపాన్ని తగ్గించటానికి చేసేవి. ఈ ఆత్మ మీ మీద కోపంతో లేదు, మీ మీద ప్రేమతో ఉంది. మీ ఆనందం కోసం చూస్తూ ఉంది. మీరు ఆనందంగా ఉండాలని పరితపిస్తోంది. మేడం గారు ఆత్మ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి సిద్ధాంత్ గారు? శుభకార్యం జరగాలి, శుభకార్యం జరగాలి, శుభకార్యం జరగాలి. ఈ ఇంట శుభకార్యం జరగాలి. మంగళ వాయిద్యాలు ఈ ఇంట మోగాలి.
పచ్చని తోరణాలతో పూల దండలతో ఈ ఇల్లు కళకళలాడాలి. సిద్ధాంతి గారు, శుభకార్యం అంటే వివాహం. వివాహమా? అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే వివాహం జరిపిద్దాం. తను తల్లి లేని బాధలో ఉంది. తనకి పెళ్లి జరిపిస్తే భర్తతో తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అమ్మ లేదనే బాధని కొంతైనా మర్చిపోతుంది. అవును సార్, అశుభం జరిగిన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగితే శుభం అంటారు. మేడం గారికి కూడా కన్యాదాన ఫలం దక్కుతుంది. ఒక్క క్షణం. కళ ఎవరికి వచ్చింది? డాడీకి. ఎవరి దగ్గర బాధపడింది? డాడీ దగ్గర. ఎవరి బాధని చూడలేకపోతున్నాను అంది. డాడీ బాధని. అయితే వివాహం జరగాల్సింది ఆయనకే. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఈ సమాజం ఏమనుకుంటుందనా? మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది సార్. కూర్చుంటే తప్పు అంటుంది, నిల్చుంటే తప్పు అంటుంది, నడిస్తే తప్పు అంటుంది, పరిగెడితే తప్పు అంటుంది. ఆ తప్పు పట్టే సమాజమే ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టమన్నా, అవసరంలో ఉన్నోడిని ఆదుకోమనన్నా, అమెరికా అధ్యక్షుడి కంటే అర్జెంటు పనుల్లో ఉన్నాను, నన్ను అడగద్దు అని తప్పించుకుంటుంది సార్. మీరేంటనేది మీకు తెలుసు, మీ వాళ్లకు తెలుసు. ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు సార్. ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్వలేని వాళ్ళు నోర్లేసుకొని చాలా మాటలు అంటారు సార్. అరిచే వాళ్ళకి భయపడితే జీవితాంతం బాధపడాల్సింది మీరే సార్. నా మాట విని మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి సార్. కాకపోతే నాదొక చిన్న విన్నపం. సిద్ధాంత్ గారు చెప్పినట్టు మీ ఆస్తి కోసం కాకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకొని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళని చూసి చేసుకోండి సార్. అందరి మంచి కోరుకునే మీరు సంతోషంగా ఉంటే మీ నీడలో మాలాంటి వాళ్ళంతా హాయిగా ఉంటారు సార్. తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. సిద్ధాంత్ గారు వెళ్తూ వెళ్తూ శుభకార్యం జరగకపోతే ఈ ఇంటి పెద్ద ప్రాణానికే ముప్పు అని అన్నారు. మీకేమైనా అయితే మీ కూతురే కాదు, మేమందరం అనాథలం అవుతాం. మాకేమైనా పర్వాలేదు, మీ కన్న కూతురు అనాథ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే సార్.
వద్దా నువ్వేంటో నాకు అసలు అర్థం కావు. హ్మ్. విన్నావా? మొత్తం హ్మ్. ఆస్తి అంతా కొట్టేద్దాం అంటావు. అలా ఆలోచన చేయకుండా ఆ తారని కాపాడతావు. అదేంటి అంటే స్థాయిని పెంచుకోవాలి, స్థానం ఏర్పరచుకోవాలి అంటావు. ఇప్పుడేమో మా బావ దగ్గరికి వెళ్ళి ఉచిత సలహాలు ఊకదంపుడు దంపావు. ఇవన్నీ కాదు నువ్వు చేయాల్సింది. ఆస్తిని ఎలా కొట్టేయాలి, దానిని మన పేరు మీద ఎలా మార్చుకోవాలి, ఏం చేస్తే వస్తుంది అని ఆలోచించాలి. అది చేయకుండా అంటే ఏంటి? ఆస్తంతా మన పేరు మీద మార్చుకొని ఆ దస్తావేజులు మీ బావ ముందు పెడితే వాటి మీద సంతకం చేసి సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తాడన్నాను అనుకుంటున్నావా? అడ్డంగా నరికి నరకం నడిబొడ్డు మీద నిలబడేలా చేస్తాడు. నేను మాట్లాడే ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మీ బావకి మీ చెల్లి కలలోకి రావడం నిజం. దాన్ని నేను అవకాశంగా మార్చుకొని నాకు తెలిసిన సిద్ధాంతిని పిలిపించి నాకు అనుకూలంగా ఆయన్ని ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకునే వారిని పెళ్లి చేసుకోమని చెప్పించాను. ఆయన్ని ఈ ఇంట్లో అంత జాగ్రత్తగా చూసుకునేది ఎవరు? నేను. అంటే ఆయన పెళ్ళంటూ చేసుకుంటే ఎవరిని చేసుకోవాలి? నన్ను. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు మా బావను పెళ్లి చేసుకొని మా చెల్లి స్థానంలోకి వెళ్ళి ఈ ఆస్తినంతా ఒక్కదానివే అనుభవిద్దామనే? నేను ఒప్పుకోను. కోకు, ఆస్తంతా ఒక్కదాన్ని అనుభవిస్తానని నీకు చెప్పానా? నేను ఆ స్థానంలోకి వెళ్తే నీ వాటా నీకుంటుందని చెప్పాను కదా. నన్ను కాదు అన్నావనుకో, అప్పుడు ఆ స్థానంలోకి ఇంకెవరితో వస్తుంది. ఆ వచ్చింది మంచిదయ్యి ఆ తారలాగా తెలివైంది కూడా అనుకో, నువ్వు చేసిన తప్పుల్ని లెక్క కడుతుంది, నీ ఫోటోకి పిండం పెడుతుంది. అమ్మో, అదే నేను ఆ స్థానంలో ఉన్నాననుకో, నువ్వు నొక్కేసిన డబ్బుని లెక్క కట్టకుండా ఈ ఆస్తిలో సగం వాటా ఇస్తా. అప్పుడు నీ బ్రతుకు అరాచకానికి దూరంగా అద్భుతానికి దగ్గరగా జరుగుతుంది. అద్భుతం, మహాద్భుతం. అలాగే కానీ హ్మ్. మీరే కదా సార్ చాలా సందర్భాల్లో నాకు నా కూతురు కంటే తారంటేనే గౌరవం అని అన్నారు. అయితే వివాహం జరగాల్సింది ఆయనకే. ఆత్మ క్షోభిస్తే పెద్ద ప్రాణానికే ముప్పు. ఏంటి తారా, ఇంకా పడుకోలేదా? ఏంటి అలా ఉన్నావు? నిద్ర రావటం లేదా? ఏమైంది తారా? తెలియట్లేదు శ్రీకర్, ఏం అర్థం కావడం లేదు. దేని గురించి? ఆదిత్య మౌర్య గారి కుటుంబం గురించి. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటో నాకేం అర్థం కావటం లేదు. నిన్న సిద్ధాంతి గారు వచ్చి అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలి అన్నారు. ఆ ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతున్న మనసును చూసి, అహల్యాదేవి గారి ఆత్మ చూసి ఘోషిస్తుంది అన్నారు. ఆ మనసుకి తోడు కావాలి, ఆ మనిషికి తోడు కావాలి అని చాలా చాలా అన్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అహల్యాదేవి గారు చనిపోయాక అందరికంటే ఎక్కువగా బాధపడుతుంది, ఒంటరిగా ఫీల్ అవుతుంది ఆదిత్య మౌర్య గారి. అప్పుడు ఆయనకు పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. ఈ వయసులో ఆయనకి పెళ్ళంటే వచ్చేవాళ్ళు ఆయన ఆస్తి చూసి వస్తారే కానీ ఆయనను జాగ్రత్తగా చూసుకోరు. ఆస్తి కోసం వచ్చిన వాళ్లతోటి
ఆ కుటుంబం సంతోషంగా ఉండదు. వాళ్ళ మధ్య ఇబ్బందులు రావచ్చు, గొడవలు రావచ్చు, ఎవరి ప్రాణానికైనా ప్రమాదం రావచ్చు. ఒకవేళ అలా జరిగితే నిజమే తారా, నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఏం చేస్తాం, మనం అక్కడ జస్ట్ ఎంప్లాయీస్మి. మన పరిధిని దాటి మనం ఏం చేయలేంగా. చెయ్యాలి శ్రీకర్, ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, మనం జస్ట్ ఎంప్లాయీస్మే. కానీ వాళ్ళు మనల్ని ఎప్పుడూ అలా చూడలేదు. వాళ్ళు మనల్ని ఇంటి మనుషుల్లాగా, ఇంట్లో మనుషుల్లాగే చూశారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగటం కాదు కదా. ఆ ఆలోచన ఎవరికైనా వచ్చినా వాళ్ళని వదిలిపెట్టను. డాడ్, నాకు పెళ్ళేంటి? అవును బావా, సృజనకి పెళ్ళేంటి? అంటే బావా, ఇంటికి ఉన్న కీడు పోవాలంటే నీకు పెళ్లి జరగాలి అని సిద్ధాంత్ గారు చెప్పారు కదా, అందుకని. నేను ఆల్రెడీ మన గుడి ప్రధాన అర్చకుడితో మాట్లాడాను. ఆయనకి జరిగిందంతా చెప్పాను. వారు మొత్తం విని కీడిపోవాలంటే శుభకార్యం జరగాలి కానీ నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంటే ఆ సిద్ధాంతి ఆ సిద్ధాంతి కంటే ఈయన 1000 రెట్లు గొప్పవాడు. శాస్త్రాలన్నిటినీ అవపోసన పట్టినవాడు. కాబట్టి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మంగళవాద్యాలు మోగుతాయి. కానీ పెళ్ళి సృజనది, సృజనది, సృజనది. ఛ! ఎన్ని కలలు కన్నాను, ఆ కలలన్నీ నాశనమయ్యాయి. ఛ! దిగో దిగో, నిన్నే దిగ. అక్కడెవరూ లేరుగా. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే నువ్వెప్పుడు ఆకాశమంత ఎత్తులో ఊహించుకుంటావు కదా, అక్కడే గాలిలో మేడలు, పేక మేడలు కడతావు కదా. ఒకవేళ అక్కడే ఉండిపోయావేమో అని. ఏంటి వెటకారమా? కాదు, చమత్కారం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నెన్ని కలలు కన్నావు, గాల్లో ఎన్ని మేడలు కట్టావు. అన్నీ కూలాయా? నేల మీదకి వచ్చావా? మా బావకి పెళ్ళాన్నవుతా, ఈ కోటకి రాణినవుతా, మొత్తం దోచుకుంటా, అందులో నీకు వాటా ఇస్తా, దాచుకుందు గాని అన్నావు. దోచుకోవటానికి నీకు గాని, దాచుకోవటానికి నాకు గాని ఏమీ లేకుండా చేశాడు మా బావ. నీ కలలనే తారాజువ్వ తోకకి నిప్పెట్టి సుయ్యమని పైకి వదిలాడు. అది ఆకాశంలో టుపుక్కని పెళ్ళి టపక్కని కింద పడింది. వెళ్ళి చూడు, ఏం మిగల్లా, అంతా బూడిదే. బావా బావా పన్నీరు వసుధా కలల్ని తన్నారు, నేల మీదకి తెచ్చారు, నడ్డి విరగా కొట్టారు. మోహన్! అది నా పేరని నాకే కాదు, ఆ పేరుతో నన్ను పిలిచే అందరికీ తెలుసు. నిన్నే ఇంకా హౌస్ మేనేజర్ అని పిలుస్తున్నారు. కలలు కనడం ఆపి కొంచెం కళ్ళు తెరు. నేను
శివుడి మూడో కంటి లాంటి దాన్ని. సగం కంటితో చూసినంతసేపే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండేది. పూర్తి కన్ను తెరిస్తే ఈ మాటలు మూటలే వద్దు, మాటలు తగ్గించి చెయ్యాల్సింది చెయ్యి. అప్పుడే మనం బ్రతకగలుగుతాం. ఒక పథకం పారలేదని పనికి మళ్ళీ దానిలా కనిపిస్తున్నానా? ఇకపై నేను పన్నే పథకానికి ఈ ఇల్లే ఉక్కిరి బిక్కిరవుతుంది. ఈ అమ్మకి ఒక కోరికుంది, తీరుస్తావా నాన్న? నేను చచ్చిపోయే లోపు ఒక్కసారైనా మా అన్నయ్య కాళ్ళు పట్టుకుని తప్పు చేశానన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా అని మనసారా ఏడవాలనుందిరా. కీడిపోవాలంటే శుభకార్యం జరగాలి కానీ నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నువ్వే దగ్గరుండి సృజన పెళ్లి జరిపించాలి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మంగళవాద్యాలు మోగుతాయి, కానీ పెళ్లి సృజనది. శ్రీకర్, తీసుకో. ఏంటిది? పాయసం. పాయసం కాదు, కొంచెం పాయిజన్ ఇవ్వు, తాగి చస్తా. అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకోలేని నాలాంటి కొడుకు ఉంటే ఎంత, చస్తే ఎంత? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసేం బాలేదు. ఏమైంది? అయినా సృజనకు అప్పుడే పెళ్ళేంటి? అప్పుడే ఏంటి? తనకింకా పెళ్లి వయసు రాలేదు అనుకుంటున్నావా? అయినా తనకి పెళ్ళంటే నీకేంటి బాధ? నాకేం బాధ? నాకే బాధ లేదు. మరెందుకు మొహం అదోలా పెట్టుకుని అప్పుడే తనకి పెళ్ళేంటి అంటున్నావు? అది కాదు తారా, మనకు తెలిసిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తేనే మనం తట్టుకోలేమే. అలాంటిది పెళ్ళనేది ఇబ్బంది కాదు, వేడుక, ఆనందం. చెప్పేది పూర్తిగా వినవా? సరే, సారీ, చెప్పు. మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితేనే మనం తట్టుకోలేం. అలాంటిది సృజనకి ఎలాంటి వాడు వస్తాడు? వాడు సృజనని జాగ్రత్తగా చూసుకుంటాడో లేదో? మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు నీకు అనిపించడం లేదు? సృజన ఆదిత్య మౌర్య గారి కూతురు, వేల కోట్లకి ఏకైక వారసురాలు. ఆయనకి ఎలాంటి అల్లుణ్ణి తీసుకురావాలో తెలీదా? నీకు తెలీతారా? ఈ డబ్బున్నోళ్ళందరూ ఇంకా డబ్బున్నోళ్ళని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అవతల వాళ్ళకి డబ్బుతో పాటు అన్ని రకాల వ్యసనాలు, అలవాట్లు ఉంటాయి. ఆ వచ్చినవాడు సృజనని ఎలా చూసుకుంటాడో, ఎన్ని టార్చర్స్ పెడతాడో అని ఆలోచిస్తుంటేనే. అంతా ఆలోచించకు, అంతా మంచే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆదిత్య మౌర్య గారు ఆయన అంతస్తుకు తగ్గ సంబంధం చూస్తాడు, కానీ ఆ వచ్చేవాడు ఎలాంటివాడు, వాడికి ఏమైనా అలవాట్లున్నాయా, ఫ్యూచర్లో ఏమైనా అలవాట్లు అవుతాయా, ఇలాంటివన్నీ చూడగలరా? మనం చూద్దాం. సృజనకి మనం ఫ్రెండ్స్ అని అనుకుంటే సరిపోదు. ఇలాంటి టైంలోనే మనం తనకి హెల్ప్ చేయాలి. వచ్చేవాడు ఎలాంటివాడు, వాడికేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటాడు, ఎంత గౌరవిస్తాడు, అవన్నీ మనకెందుకు? ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోగలిగిన వాడే భార్యని బాధ్యతగా చూసుకుంటాడు. మరి ఫ్యూచర్లో? ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయలేం. అయినా రేపేదో జరుగుతుందని ఈ నిమిషం నుంచే భయపడటం అవివేకం. నీకు నా మనసులో బాధని చెప్పలేను, సృజన మీద నాకున్న ప్రేమని చెప్పలేను. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి సృజన పెళ్లిని ఆపాలి.
సృజన పెళ్ళైపోతే గోపి నావాడవుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు డాక్టర్. మీరు చెప్పిన ప్రతిదీ చేశాను. తనకి లవ్ లెటర్ రాశాను, తనకి గిఫ్ట్ ఇచ్చాను. పిక్నిక్ లో సర్ప్రైజ్ కూడా చేశాను. తను కూడా నాకు ఇన్ రిటర్న్ అన్నీ చేశాడు. చేతిలో ఏంటిది? గిఫ్ట్ అండి. ఎవరికి? నాకే మేడం. వావ్. అంటే తను నా లవ్ లో ఉన్నాడు. ఇప్పుడు తనని కాదని నేను వేరెవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే, ఏదో నా అవసరం కోసం తనని ప్రేమించానని, ఇప్పుడు నా స్థాయి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయానని తప్పుగా అనుకుంటాడు. అదే జరిగితే నా జ్ఞాపకాలు ఉన్న ఇంట్లో ఉండడానికి గోపి ఇష్టపడడు. ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అదే జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన మీ ఇంట్లో వాళ్ళెవరు గోపిని పట్టించుకోరా? పట్టించుకోవడానికి ఎవరున్నారు డాక్టర్? మా డాడ్ పెద్దవారు. ఈ వయసులో ఆయన్ని చూసుకోవడానికి ఒకరుండాలి. ఇకపోతే తార, తనకెంతసేపు ఆఫీసు బిజినెస్ తప్ప మరొక ధ్యాసే ఉండదు. అలాగని నేనేం తనని తప్పు పట్టడం లేదు. నమ్మిన వారి కోసం ప్రాణం పెడుతుంది. మా డాడ్ తనని నమ్మి బిజినెస్ ని చూసుకోమన్నారని ఎంతో కష్టపడుతోంది. ఇప్పుడు ఎక్స్ట్రా బర్డెన్ ని నేను తన మీద ఉంచలేను. అసలు ఇవన్నీ కాదు డాక్టర్. గోపి నన్ను తప్పుగా అనుకుంటాడు. తనని నిజంగానే ప్రేమించాను అనుకుంటాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే, అదే జరిగితే తన ఆ ఇంట్లో ఉండడు. గోపికి ఏదైనా జరిగితే. హోల్డ్ 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 ఫర్ ఎ సెకండ్. ఇందాక మీరేమన్నారు? గోపి మీ ప్రేమకు రెస్పాండ్ అయ్యాడు, మీ లెటర్స్కి రిప్లై లెటర్, గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్, సర్ప్రైజ్కి రిటర్న్ సర్ప్రైజ్ చేశాడు అన్నారు కదా. అంటే గోపి మీ ప్రేమకి రెస్పాండ్ అయ్యాడు. గోపి మనసులో ప్రేమ అనే విత్తనం పడింది. అంటే గోపి మనస్సు బ్రెయిను మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. గోపి బ్రెయిను హార్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి. అంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొంతకాలం గోపిని ఇలాగే స్ట్రెస్ చేస్తే. బట్ ఎలా? ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు డాక్టర్. ఓ, అదొకటి ఉంది కదా. ఒక పని చేయండి, గోపిని పెళ్లి చేసుకోండి. ఓ, ఐ మీన్ చేసుకోమంటే చేసుకోమని కాదు, చేసుకుంటా అని ఇంట్లో చెప్పండి. అప్పుడు ఆల్రెడీ గోపి మీ ప్రేమలో ఉన్నాడు అంటున్నారు కాబట్టి ఎక్సైట్ అవుతాడు. ఆ ఎక్సైట్మెంట్ బ్రెయిన్కి స్ట్రెస్నిస్తుంది. ఆ స్ట్రెస్ నుంచి గోపికి గతం గుర్తు రావచ్చు. ఒకవేళ గుర్తుకు రాకపోతే, ఇది పెళ్లి వరకు వెళ్తే? వెళ్ళనివ్వండి, అప్పుడు ఇంకా మంచిది. మీరన్నట్టు పెళ్లి వరకు వెళ్తే
అప్పుడు మీరు నిజం చెప్పేయండి. ఇదంతా నేను గోపి కోసం చేశాను అనండి. అప్పుడు గోపి కూడా అయ్యో సృజన గారు నా కోసం ఇంత కష్టపడ్డారనే బాధతో తనలో మదనం మొదలవుతుంది. ఆ మదనం నుంచి తనకి గతం గుర్తుకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఖచ్చితంగా వస్తుందా డాక్టర్? ప్రయత్నం మనది, ఫలితం దేవుడిది. బాధపడకండి సృజన, మీరు చేయబోయే ప్రయత్నం చాలా గొప్పది. గొప్ప ప్రయత్నాలు ఎప్పుడూ ఓడిపోవు. ఎక్కిళ్ళొస్తున్నాయని నీళ్లు తాగుదామని వెళ్ళానా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో ఒక సోడా కనిపించింది. వెంటనే ఒక నిమ్మకాయ తీసుకుని కొంచెం పుదీనా కట్ చేసుకుని ఒక గ్లాసులో కొంచెం షుగరు, చిటికెడు సాల్ట్, పుదీనా వేసి బాగా బీట్ చేసి నిమ్మకాయ పిండి మళ్ళీ బీట్ చేసి అందులో సోడా పోసుకుని ఒకసారి స్పూన్తో కలిపి తాగాను. అబ్బబ్బబ్బబ్బబ్బా! టేస్ట్తో నాలుక నాట్యం చేసింది, ఎక్కిళ్ళు ఆగిపోయాయి. సరే మీకు కూడా కలుపుకురానా? అబ్బో యశోదా, ఏంటండి? వస్తుందా? ఏమైంది? సృజనతో మాట్లాడావా? తను ఏమంది? ఒప్పుకుందా? మాట్లాడదామనే వెళ్ళాను సార్. ఏంటి మాట్లాడదాని వెళ్ళావా? ఎక్కడికి? ఇక్కడే ఉన్నావుగా. నేను వెళ్ళేసరికి సృజన కార్ ఎక్కి ఎక్కడికో వెళ్ళింది సార్. బా, అబద్ధాలని ఇంత అద్భుతంగా చెప్పొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? హర్ట్ అయి ఉంటుందా? హర్ట్ అయ్యే ఉంటుంది. డాడ్, ఐఎమ్ ఏ హ్యూమన్. నేను ఒక మనిషిని. నేను ఏ బర్రెనో గొర్రెనో కాదు. తాడు కట్టి వాటిని లాక్కెళ్ళినట్టు తాళి కట్టి నన్నెవడో లాక్కెళ్ళడానికి. తప్పు నాదే. తనకు చెప్పకుండా, కనీసం తనని అడగకుండా తనకి పెళ్లి నిర్ణయించడం తప్పే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తారా దగ్గరికి వెళ్ళి ఉంటుందా? ఒకసారి ఫోన్ చేస్తాను. రామా తారా, నీకు ఫోన్ చేయబోతున్నాను. సృజన నీ దగ్గరికి వచ్చిందమ్మా. నా దగ్గరికి రావడం ఏంటి సార్? గోపీనా? ఏంటి సృజన నువ్వు మాట్లాడేది? నువ్వు గోపిని ప్రేమించడం ఏంటి? చెప్పాను కదా డాడ్, మీరు ఒప్పుకోరు అని. ఒప్పుకోకపోవడం కాదమ్మా, గోపి అంతస్తేటి మన అంతస్తేటి. నేను చెప్పింది అదే డాడ్, అంతస్తులు అడ్డొస్తాయి అని. అంతస్తులని కాదమ్మా, అసలు గోపి ఎవరో, తన గతమేంటో.
అని మనకే కాదు డాడ్, తనకే తెలియదు. అదేనమ్మా, తన గతమేంటో తెలియనోడితో నీ భవిష్యత్ ఎలా? తనకి తన గతం ఏంటన్నది మాత్రమే తెలియదు డాడ్. నాతో ఎలా ఉండాలో తెలుసు, నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసు. నన్నెంత ప్రేమగా చూసుకోవాలో తెలుసు. నేనే ప్రాణంగా ఎలా బ్రతకాలో తెలుసు. ఏంటమ్మా నువ్వనేది? అవును డాడ్, గోపి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ జన్మకి నిన్ను భార్యగా పొందే అదృష్టం నాకు లేదు కాంతారా. మేడం, ఏంటి మేడం మీరు మాట్లాడేది? నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి మేడం? మీ కాలి గోరు మీద ఉండే దుమ్ము విలువ చేయదు మేడం నా బ్రతుకు. అలాంటి నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి మేడం? మీరంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీ బాడీ గార్డ్గా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంది. ఇందులో ప్రేమ ఎక్కడుంది మేడం? అంటే నా మీద నీకు ప్రేమ లేదా? మీరంటే నాకు ఇష్టం మేడం, చాలా 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 ఇష్టం మేడం. కానీ ప్రేమ అంటే గోపికి నా మీద ప్రేమ లేకపోవడం ఏంటి? ప్రేమ లేకుండానే లవ్ లెటర్ రాశాడా? ప్రేమ లేకుండానే తాజ్ మహల్ గిఫ్ట్ ఇచ్చాడా? చెట్టు మీద పేరు గీశాడా? లేదు గోపి, నీకు నా మీద ప్రేమ ఉంది, కానీ భయపడుతున్నావు. నిజంగానే భయపడుతున్నాను మేడం. మీరు నన్ను ప్రేమిస్తున్నానని అన్నందుకు భయపడుతున్నాను. నేను మీతో ఎప్పుడైనా అలా నడుచుకున్నానా అని భయపడుతున్నాను. నా మనసులో లేనిది నీ మనసు కనిపించిందంటే అలా అనిపించడంలో నా తప్పేమైనా ఉందా అని భయపడుతున్నాను మేడం. అది కాదు గోపి. ఏది కాదు మేడం? మీరు అనుకునేది జరగదు. అయినా నాతో ప్రేమ, మీకు నాతో పెళ్ళేంటి మేడం? అసలు నాకే నేనెవరో తెలీదు. నా గతమేంటో తెలీదు. నేను ఎవరికి పుట్టానో, ఎక్కడ పుట్టానో, ఎవరి దగ్గర పెరిగానో ఇవేమీ తెలీదు మేడం.
గతంలో నేనెవరినో ప్రేమించుండొచ్చు. వాళ్ళ కోసమే నేను ప్రాణంగా బ్రతికుండొచ్చు. వాళ్ళతో నాకు పెళ్లి కూడా జరిగుండొచ్చు మేడం. ప్రతి కథలో ఒక రాజకుమారి ఉంటుందో లేదో తెలియదు కానీ నా కథకి నువ్వే రాజకుమారి కాంతారా. నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నా లవర్ని మొన్న ఇక్కడ పానీపూరి బండి దగ్గర చూసి ఇక్కడికే వచ్చేసాను. ఒకవేళ ఇప్పుడు మీతో నాకు పెళ్ళయ్యాక నా గతం గుర్తొస్తే గతంలో నాకున్న వాళ్ళనే కాదు, ఇప్పుడు నాతో ఉన్న మీ అందరినీ మోసం చేసిన వాడిని అవుతాను మేడం. నేను ఇంతమందిని మోసం చేయలేను మేడం. నేను మీ కాలి చెప్పు లాంటి వాడిని మేడం. అది గడప బయటే ఉంచాలి కానీ గడప దాటి లోపలికి రానివ్వకూడదు మేడం. గోపి చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందమ్మా. ఒకవేళ తన గతంలో తనకి ఎవరైనా ఉంటే అప్పుడు అందరం బాధపడాలి. అదంతా నాకు తెలియదు డాడీ, కానీ పెళ్ళంటూ చేసుకుంటే అది గోపీనే. లేదంటే మళ్ళీ ఈ మ్యాటర్ నా ముందు మాట్లాడొద్దు.